మార్నింగ్ వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, డాక్టర్ రెడ్డిస్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే మనం మూర్తి నాయుడు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మనం చూసినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు అయితే లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా? ఈ రోజు మార్కెట్ కి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? గత 2 వారాలుగా మార్కెట్ ఏదైతే స్తబ్దంగా ఉన్న అక్కడి నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే వచ్చిందో అక్కడి నుంచి నిన్నటి రోజున కొంచెం పాజిటివ్ గా ఏదైతే నిఫ్టీ మనం నిన్న 25,000 దగ్గర మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అదేవిధంగా 25,000 దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి 25,150 వరకు కూడా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 25,100 మార్కెట్ పైన సస్టైన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ రోజు చూసుకున్నట్టయితే మార్కెట్ కొంచెం పాజిటివ్ కూడా ఏదైతే సెక్టార్స్ ఏదైతే మెటల్స్ అండ్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్ పాజిటివ్ ఉండడం వల్ల మార్కెట్ ఈ రోజు పాజిటివ్ గా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మెటల్ సెక్టర్ లో ఏదైతే హిందుస్థాన్ కాపర్ గానీ, అదేవిధంగా జిందాల్ స్టీల్, టాటా స్టీల్, అదేవిధంగా వెల్కార్ ప్లాట్స్ స్టాక్స్ అన్ని కూడా మోర్ దాన్ 1% ప్రాఫిటబుల్ గా ఉన్నాయి. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ లో కూడా ఏదైతే ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, కోటక్ కానీ అన్ని కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తో నిన్న కూడా ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న కూడా పాజిటివ్ గా ఉంది. ఈ రోజు కూడా హెచ్డిఎఫ్సి పాజిటివ్ గా ఉంది. మార్కెట్ ఇలా సస్టైన్ అవుతే ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది మేడం. రైట్ సార్. అలాగే కేకే గారు అడుగుతున్నారండి, ఎన్టీపీసీ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు. అదే విధంగా టాటా పవర్ కన్నా బెస్ట్ స్టాక్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు పవర్ సెక్టర్ లో. ఎన్టీపీసీ అయితే ప్రజెంట్ అయితే కొంచెం లాస్ట్ ఏదైతే ఒక 4-5 months గా కూడా మే, జూన్, జూలై 3 నెలలు కూడా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఏదైతే 350 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అక్కడి నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం టాటా పవర్, టొరంటో పవర్ కానీ మనకి మార్కెట్ లో పవర్ సెక్టర్ లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఈ స్టాక్స్ లో మనకి తీసుకున్నట్టయితే మనకి ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. టొరంటో పవర్ అయితే మార్కెట్ లో కొంచెం ఇక్కడ కన్సాలిడేషన్ అవకాశం ఉంది కాబట్టి పవర్ సెక్టర్ లో డిఫరెంట్ దాంట్లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది ఎనర్జీ సెక్టర్ లో. రైట్ సార్. ఒక కాలర్ ఉన్నారు సార్, కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం మేడం. మూర్తి నాయుడు గారు నమస్కారం అండి. నేను హిందుస్థాన్ ఏరోనాటికల్ 4,800 తీసుకున్నాను. ఇంకొన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి సార్? ఇంకొకటి హీరో మోటార్ కార్ప్ లాభాల్లో ఉన్నాను, ఉంచుకోమంటారా, ఎగ్జిట్ అమ్మంటారా? ఫస్ట్ హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై, మార్కెట్ లో ఏదైతే లాస్ట్ మే నుంచి కూడా ఇదే ప్రైస్ లో 4,900 ప్రైస్ లోనే కన్సాలిడేషన్ అవుతుంది. 4,700 ప్రైస్ లోనే ఇక్కడ మీరు 4,700 పైన మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద రైట్ టైం అవుతుంది. దీంట్లో అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ ఏదైతే 4,900, 4,500 మళ్ళీ మార్కెట్ లో బ్రేక్ వస్తే మాత్రం మళ్ళీ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఒక ర్యాలీ కింద వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం హీరో మోటార్స్ మనం చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ రంగానికి సంబంధించింది. హీరో మోటార్స్ ఇది కన్సాలిడేషన్ మోడ్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయండి మార్కెట్ లోను. ఇది కూడా ఆటోమొబైల్ సెక్టర్ లో ఇది ఎలక్ట్రానిక్ వెహికల్ లో కూడా వచ్చి మార్కెట్ లో కొంచెం స్పీడ్ గా మూవ్మెంట్ అయితే ఇచ్చింది. లాస్ట్ ఏప్రిల్ నుంచి చూసుకున్నట్టయితే 3,400, 3,500 దగ్గర నుంచి ఈ రోజున 5,500, 4,500 వరకు కూడా మార్కెట్ లో ఒక మంచి మూవ్మెంట్ అయితే 25% అయితే పెరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది హీరో మోటార్స్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. రేమాన్స్ లైఫ్ స్టైల్, రేమాన్స్ రియాలిటీ ఫండమెంటల్స్ బాగున్నాయండి. రేమాన్స్ వచ్చినప్పటికీ కొంచెం మూవ్మెంట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్, కొంచెం వాలటాలిటీగా కనిపిస్తుంది. మూవ్మెంట్ అయితే మాత్రం కొద్దిగా మార్కెట్స్ స్టేబుల్ అయ్యే వరకు కూడా కొంచెం వెయిట్ చేస్తే వీటిలో కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కొంచెం వెయిట్ చేయడం బెటర్ సార్. రైట్ సార్. అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ఎంటర్క్యూ పవర్ ప్రెసెంట్ సెల్ చేయొచ్చా? ఇది మంచి ఐడియానేనా అని అడుగుతున్నారు. ప్రజెంట్ సెల్ చేయొచ్చా అంటున్నారు? అవును సార్. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే మాత్రం మార్కెట్ అయితే కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పుంజుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీరు
మళ్ళీ ఇది ఏదైతే లైఫ్ టైం హై ఏదైతుందో 750, 715, 720 బ్రేక్ చేసి మళ్ళీ ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్, నేను ఈ ప్రెసెంట్ రేట్ లో టెక్ మహేంద్ర హిందుస్థాన్ జింక్ కొనొచ్చు సార్? యా టెక్ మహేంద్ర మీరు తీసుకోవాలనుకుంటే ఏదైతే ఇప్పుడు 1545 నడుస్తున్నది, 1500 రేంజ్ లో కొద్దిగా ఒక 40 రూపాయలు 50 రూపాయలు కిందకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇంత కన్సాలిడేషన్ అయ్యే అవకాశం 1500 రేంజ్ లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా హిందుస్థాన్ జింక్ ఒకటి మీరు అడిగారు. హిందుస్థాన్ జింక్ విషయంలో చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఇది కొంచెం వెయిట్ చేయండి సార్. హిందుస్థాన్ జింక్ కొంచెం హెవీ వాలటైల్ గా ఉన్నది, ప్లస్ మార్కెట్ లో కొంచెం స్టేబుల్ అవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే జనవరి దగ్గర నుంచి కూడా ఇదే మార్కెట్ ఇదే ప్రైస్ లో 400 రూపీస్ దగ్గరే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో ఏదైనా మంచి మూవ్మెంట్ వస్తే తప్ప, లేకపోతే ఏదైనా ఆర్డర్ వచ్చినా ఏదైనా దాంట్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఏదైనా కనిపిస్తే అప్పుడు దీంట్లో అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి సార్. రైట్ సార్, అలాగే సింధు గారు అడుగుతున్నారండి, జిఆర్ఎస్సి ప్రెసెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. జిఆర్ఎస్ ఇది కొంచెం హెవీ వాలటాలిటీ ఉండే స్టాక్ అండి. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ లో 2500 కొంచెం కన్సాలిడేషన్ మోడ్ అయితే కనపడుతుంది. కొద్దిగా కన్సాలిడేషన్ అయిన తర్వాతే మార్కెట్ లో కొంచెం స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తీసుకుంటుంది. కానీ ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం మార్కెట్ లో ఇక్కడ 2500 దగ్గర కొంచెం సపోర్ట్ ఉన్నది. సపోర్ట్ బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ఒక 500 పాయింట్ మళ్ళీ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అందుకని వెయిట్ చేసి కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ 2600 కానీ 2550 కానీ మధ్యలో తీసుకుంటే మళ్ళీ మీకు ఏదైతే లైఫ్ టైం హై వెళ్ళిందో 3000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వెంకటేశ్వర్లు భద్రాచలం నుంచి కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను రిలయన్స్ ని ఈ టైంలో బై చేయొచ్చా సార్? ఇక్కడ నుంచి ఒక 3 months తోని ఫ్రెష్ గా ఒక 1.5 lakh పెడదాం సార్. అట్లాగే నా దగ్గర జియో ఫైనాన్స్ 280 లో ఉన్నాయి సార్. వాటిని ఇచ్చుకోమంటారు, ఎగ్జిట్ అవ్వమంటారా? బీపీసీఎల్ కూడా ఒక 1 lakh పెడదాం అనుకుంటున్నాను సార్. ఈ 3 యాక్చువల్లీ ఆ రిలయన్స్ వచ్చేటప్పటికి మీరు ఏదైతే మీరు అక్యుములేట్ చేసుకోవాలనుకున్నది 1400 దగ్గర 1420 రూపీస్ ఉంది. 1380 నుంచి 1400 మధ్యలో మీరు బై చేసుకోండి. మళ్ళీ కొంచెం ఒక 3 months నుంచి 6 months వెయిట్ చేస్తే మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో ఒక మూవ్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా జియో ఫైనాన్స్ దానికి సంబంధించి అయితే మార్కెట్ లో ప్రజెంట్ అయితే మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే ఉన్నది జియో ఫైనాన్స్ కి. ఇది 320 రూపాయల పైన మళ్ళీ సస్టైన్ అవుతే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఆల్రెడీ మీరు 280 తీసుకున్నారంటారు కాబట్టి వెయిట్ చేయండి, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చైతన్య గారు గుడివాడ నుంచి కాల్ చేశారు. చైతన్య గారు. సార్ ముత్తినాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్, ఫార్మాస్యూటికల్ సెక్టార్ లో సిగాచి ఇండస్ట్రీస్ అని రీసెంట్ గా అది యాక్సిడెంట్ అయింది కదా, అది తగ్గుతా ఉంది. అందుకని దాన్ని తగ్గుతా ఉన్నప్పుడు యావరేజ్ చేస్తూ పర్చేజ్ చేశాను. నా యావరేజ్ ప్రైస్ 41.56 ఉంది. దాని గురించి ఒకసారి చెప్పండి. ఇంకొక స్టాక్ ఏమో ఇంకొక 6 months అవుతేనే తప్ప దీంట్లో మనం ఏ డెసిషన్ తీసుకోలేమండి. వెయిట్ చేయండి సార్, అప్పుడే యావరేజ్ చేయొద్దు, వెయిట్ చేయండి సార్. అంటే ప్రస్తుతానికి ఆపేయమంటారు? అంటే ఒక 100 shares కొన్నాను, ఆపేయమంటారా సార్? వెయిట్ చేయండి. ఓకే. ఇంకొక స్టాక్ సార్, ఇంకొక స్టాక్ రైల్వే వ్యాగన్స్ అది తయారు చేసేది ఉంది, టెక్స్ మ్యాకో రైల్వే అండ్ ఇంజనీరింగ్ ఉంది. దాని గురించి చెప్పండి సార్ కొంచెం. అవును టెక్స్ మ్యాక్స్ ఏదైతే టెక్స్మా రైల్ ఏదైతే ఉన్నదో ప్రజెంట్ అయితే 160 రూపీస్ లో ఉన్నది. ఇది కొంచెం మార్కెట్ లో కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుంది. దీంట్లో ఫండమెంటల్స్ చూసి కంగారుపడి ఇలాంటి స్టాక్స్ లో మనం అప్పుడే బై చేయొద్దు, వెయిట్ చేయండి. మార్కెట్ లో మూమెంట్ వచ్చి మార్కెట్ లో ఏదైతే 180 పైన క్లోజ్ అవుతే అప్పుడు మార్కెట్ దీంట్లో ఎంటర్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే దీంట్లో మాత్రం ఎటువంటి ఎంట్రీ వద్దు, కొంచెం వెయిట్ చేయండి. రైట్ సార్, అలాగే కైవల్య గారు అడుగుతున్నారండి, కరెంట్ ప్రైస్ లో షార్ట్ టర్మ్ కోసం పవర్ గ్రిడ్ కొనొచ్చా అని అడుగుతున్నారు. పవర్ గ్రిడ్ యాక్చువల్ గా ఇక్కడ మార్కెట్ డౌన్ ట్రెండ్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో ఉంది. ఇది 300 అరౌండ్ 290 or 300 లో ఉంది కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. కొద్దిగా మీరు ఒక 5 to 6 months ఒక 2 quarters ని వెయిట్ చేయగలిగితే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ద రైట్ టైం టు బై ఇన్ పవర్ గ్రిడ్. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, గుప్తా గారు, తణుకు నుంచి కాల్ చేశారు. గుప్తా గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే, అడగండి సార్. టీవీ చూడకుండా డౌట్ అడగండి. బీడీఎల్ ఆల్రెడీ కొన్నామండి. కొన్నాక మళ్ళీ రేట్ డౌన్ అయిపోయింది, మళ్ళీ పెరుగుతుంది. ఏం తెలిపోతుంది? పర్వాలేదండి, వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి. మార్కెట్ లో పర్వాలేదు, అంటే కొంచెం వాలటాలిటీ ఉంటుంది కానీ మంచి స్టాకే, మీకు మంచి ప్రైస్ లోనే మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు.
వెయిట్ చేయండి సార్, దీంట్లో ఇబ్బంది లేదు, మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. నిన్నే కొంచెం కన్సాలిడేషన్ అయింది, ఇబ్బంది లేదు. మార్కెట్ లో మంచి స్టాకే కాబట్టి కొంచెం పడినా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువ. రైట్ సార్. అలాగే సింగారావు గారు అడుగుతున్నారండి, వినీత్ ల్యాబ్స్ ఇన్ లాస్, పెట్రోనెట్ ఇన్ 30% ప్రాఫిట్, సెల్ చేయాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. దివీస్ ల్యాబ్స్ వినీష్ సార్, వినీత్ దివీస్ మార్కెట్ లో ఉంచాం. ఇప్పుడు ఒక లాస్ట్ 1 వీక్ నుంచి డౌన్ ట్రెండ్ ఉన్నా సరే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉన్నది, ఇబ్బంది అయితే లేదు. తర్వాత పెట్రోనెట్ అడిగిన పెట్రోనెట్ కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నది, మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ 300 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్ అయితే 380 వరకు కూడా మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సిఎట్ 2 రోజుల మట్టి బాగా డౌన్ అవుతుంది, ఏంటి దాని విషయం ఏంటి మేడం? ఎగ్జిట్ అవ్వాలా లేదంటే ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా మేడం? ఏ స్టాక్ అండి? సిఎట్ సార్, సిఎట్ టైర్స్. స్టాక్ నేమ్ ఒకసారి క్లారిటీగా చెప్పరా? సిఎట్ టైర్స్ మేడం, సిఎట్ టైర్స్. సిహెచ్ టైర్స్ అంటున్నారా, సిఎస్ అంటున్నారా? సిఎట్ టైర్ మేడం, సిఎట్ టైర్స్. సిహెచ్ టైర్స్ అంట సార్. సిఎట్ టైర్స్ అండి. ఓకే 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 యా అంటే యాక్చువల్ గా మార్కెట్ లాస్ట్ 5 days నుంచి మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ అయినా ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం 3500 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. స్టాక్ మంచిదే కాబట్టి వెయిట్ చేయండి, ఇబ్బంది అయితే అండి. రైట్ సార్. అలాగే యోగానంద్ గారు అడుగుతున్నా అండి, గ్రావిటా ఇండియా విత్ 5% లాస్ హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. గ్రావిటా హెవీ వాలటైలిటీ ఉంటుందండి, స్టాక్ తీసుకున్నప్పుడే కొంచెం ఆలోచన తీసుకోవాలి. మార్కెట్ లో కొంచెం హెవీ వాలటైల్ స్టాక్ ఇది, మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ పెరిగినా కూడా మళ్ళీ అదే స్పీడ్ లో పెరుగుతుంది కాబట్టి ఆ వాలటైలిటీ తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటేనే గ్రావిటా స్టాక్ లో రావాలండి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, కడప నుంచి రవితేజ గారు కాల్ చేశారు. రవితేజ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ సార్. సో ఐ హావ్ 3 స్టాక్స్, 3 స్టాక్స్ ఉన్నాయి మ్యామ్ మా దగ్గర. టీటాగర్ ఒకటి, అదాని గ్రీన్ ఎనర్జీ అండ్ టాటా పవర్. ఈ 3 స్టాక్స్ ఉంచుకోవచ్చా, ఏమైనా యాడ్ చేయొచ్చా అని? పాజిటివ్ లోనే ఉందండి ప్రజెంట్ అయితే. టాటా పవర్ మంచి స్టాకే, ఇబ్బంది లేదు. అదేవిధంగా మీరు అదాని గ్రీన్ కూడా మీకు కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఈ స్టాక్స్ కూడా టాటా పవర్ కానీ అదాని గ్రీన్ కానీ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మీరు అడిగినటువంటి టిటాగర్ కూడా ఏదైతే రైల్వే దానికి సంబంధించిన స్టాక్ ఏదైతే ఉన్నదో అన్ని కూడా హోల్డ్ చేసుకోదగ్గ స్టాక్స్ ఏనండి, మీరు హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి అయితే ఎక్యుములేట్ కంటే చేయొద్దు, యావరేజ్ గా చేయొద్దు. మార్కెట్ లో అయితే కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది, వెయిట్ చేయండి సార్. రైట్ సార్. అలాగే రామాంజనేయులు గారు అడుగుతున్నారండి, కెన్ ఐ ఎగ్జిట్ ఫ్రమ్ బజాజ్ ఆటో అండ్ ఎంటర్ ఇన్ టు ఐసిఐసిఐ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని అడుగుతున్నారు సార్. యాక్చువల్లీ బజాజ్ ఆటో చాలా కొద్ది రోజుల నుంచి స్తబ్దంగా ఉండి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నది, కానీ ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆల్రెడీ లాస్ట్ 1 month నుంచి కూడా మే జూన్ కూడా కొంచెం రికవరీ మోడ్ అయితే ఇచ్చింది. వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే ఆటోమొబైల్ రంగంలో ఇది మంచి స్కోప్ అనేది బాగా పెరగడానికి 8900 దగ్గర ఒక హడ్డీలు ఉంది, అది కూడా బ్రేక్ చేస్తే మళ్ళీ ఒక కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి రామారావు గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. రామారావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. ఏబీబీ 6100 లో బై చేస్తున్నాము, చాలా లాస్ట్ లో ఉన్నాం. హోల్డ్ చేయొచ్చా, కంటిన్యూ చేయొచ్చా? నిన్న నుంచి కొంచెం మూమెంట్ అయితే వచ్చిందండి, లాస్ట్ ఒక 3-4 days నుంచి కూడా ఏబీబీలను మార్కెట్ లో వెయిట్ చేయండి సార్. ఇప్పుడే మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంది. 6200 కూడా మళ్ళీ కొంచెం స్కోప్ అయితే ఉన్నది. ఒక 1 week లో కూడా మార్కెట్ లో మంచి మూమెంట్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్. విజయ్ గారు అడుగుతున్నారండి, యథార్థ హాస్పిటల్ ఎట్ 600 కెన్ ఐ హోల్డ్ ఆర్ బుక్ ప్రాఫిట్ అని అడుగుతున్నారు. ప్రాఫిట్ కొంచెం మీరు ఒక 50% అయితే బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ లో కొంచెం మూమెంట్ అయితే బాగానే వచ్చింది కాబట్టి రిమైనింగ్ వెయిట్ చేయండి, మార్కెట్ లో ఇంకా టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువ. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, హనుమంతరావు గారు ఒంగోలు నుంచి కాల్ చేశారు. హనుమంత్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. సార్ యాక్సిస్ బ్యాంకు నాది కొన్న రేట్లో ఉన్నది సార్, ఇప్పుడు దాని నుంచి ఐసిఐసిఐకి మారుతా. రెండోది ఈ ప్యాక్ సార్, ఈ ప్యాక్ ఉన్నది లాస్ లో ఉంది 30%, ఏం చేయమంటారు? ఏంటండి సెకండ్ ఏంటి? ఈ ప్యాక్ అండి, ఈ ప్యాక్ ఎయిర్ కండిషనర్. ఈ ప్యాక్ 30% లాస్ అండి. ఓకే. యాక్సిస్ బ్యాంక్ అయితే మారాల్సిన అవసరం అయితే ఏం లేదండి, వెయిట్ చేయండి.
మళ్ళీ టేకప్ మళ్ళీ ఇది 1100 నుంచి 1200 రూపీస్ మళ్ళీ రావడానికి చాలా తక్కువ టైంలో తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మీరు అక్యుములేట్ చేయగలిగితే అక్యుములేట్ చేయండి. మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ కూడా మళ్ళీ టేకప్ తీసుకుంటుంది. ఈ ప్యాక్ అయితే పెద్ద అంత ఆశాజనకంగా అయితే ఏమి లేదు. దీంట్లో మీరు ఏదైనా మంచి ప్రైస్ చూసుకుని ఎగ్జిట్ అవడం బెటర్. రైట్ సార్. అలాగే రామాంజనేయులు గారు అడుగుతున్నారా అండి, కెన్ ఐ షిఫ్ట్ ఫ్రమ్ ఆపర్చునిటీ టెక్నాలజీస్ టు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అని అడుగుతున్నారు సార్. ఓకే 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 అంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే బాగానే ఉంటుంది. మీరు షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటే మాత్రం షిఫ్ట్ అవ్వండి. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, మస్తాన్ వలీ గారు కాల్ చేశారు గుంటూరు నుంచి. మస్తాన్ వలీ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి, నాది సెయిల్ 130 దగ్గర ఉన్నాయండి. ఎగ్జిట్ అవ్వాలా ఉంచుకోవాలా? రతన్ పవర్ 16 రూపాయల దగ్గర ఉన్నాయి, ఉంచాలా ఎగ్జిట్ అవ్వాలా? యాక్చువల్గా అయితే సెయిల్ అయితే మాత్రం మీరు ఒకసారి ఎగ్జిట్ అవుతే మంచి ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ అవుతే బెటర్. అదేవిధంగా రతన్ పవర్ కూడా మార్కెట్ లో కొంచెం మంచి మూమెంట్ అయ్యింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 1600 1700 రావడానికి టైం తీసుకుంటది. ఇది కూడా అంత పెద్ద మూమెంట్ అయితే ఉండే అవకాశం తక్కువగా ఉన్నది. ఇక్కడ కూడా ఎగ్జిట్ అవడానికి రెండు కూడా ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్. అలాగే మరొకరు అడుగుతున్నారు సార్, జియో ఫైనాన్స్ అలాగే ఐటీసీ హోటల్స్ అలాగే సిడిఎస్ఎల్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. జియో ఫైనాన్స్ అయితే ఇప్పుడు తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అదేవిధంగా ఐటీసీ హోటల్స్ కూడా ఎనీ డిప్ యూ క్యాన్ బై, ఆల్రెడీ మార్కెట్ లో మంచి టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అదేవిధంగా సిడిఎస్ఎల్ మాత్రం మీరు ఇది కూడా ఎనీ డిప్ యూ క్యాన్ బై మార్కెట్ లో. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ కూడా బయింగ్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 50% ఇక్కడ తీసుకోండి. ఒకవేళ మార్కెట్ లో ఏదైనా ఒక్కొక్క 50 to 100 రూపీస్ ఏదైనా కరెక్షన్ జరిగితే రిమైనింగ్ 50 కూడా తీసుకుని 3 స్టాక్ కూడా అక్యుములేట్ చేసుకోవడానికి మంచి స్టాక్స్ కానీ చెప్పుకోవచ్చు. రైట్ సార్. అలాగే కేసీ గారు అడుగుతున్నారు, ఎటర్నల్ కెన్ వి హోల్డ్ ఆర్ బుక్ ప్రాఫిట్ అని అడుగుతున్నారు సార్. ఎటర్నల్ లాస్ట్ 2 days నుంచి కూడా మంచి మూమెంట్ అయితే వచ్చింది. ఇంకా మనకు మార్కెట్ లో మూమెంట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు ఒకవేళ ప్రాఫిటబుల్ గా ఉంటే 50% బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, నెల్లూరు నుంచి నాగేంద్ర గారు. నాగేంద్ర గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. 2 స్టాక్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. చెప్పండి. ఒకటి బెల్ రైజ్ ఇండస్ట్రీస్ సార్, బెల్ రైజ్. రెండోది స్టాండర్డ్ గ్లాస్ లిమిటెడ్ షేర్ సార్. ఈ 2 ఎంట్రీ అవ్వచ్చా, తీసుకోవచ్చా? ఓకే, స్టాండర్డ్ గ్లాస్. ఓకే ఓకే. బెల్ రైజ్ ఇండస్ట్రీస్ సార్, ఆటోమొబైల్ బెల్ రైజ్. ఓకే ఓకే ఓకే. ప్రస్తుతానికి అయితే 2 కూడా కొద్దిగా వెయిట్ చేయండి. ఒక 1 or 2 weeks అయితే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి అప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇట్లా ఎంటర్ అవడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ బెస్ట్ ప్రైస్ లను. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి. 2 కూడా టెక్నికల్ గా కూడా అంత స్ట్రాంగ్ గా లేవు, వీకెండ్ ఉన్నాయి. వెయిట్ చేసి తర్వాత ఏదైనా కన్సాలిడేషన్ అమౌంట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తీసుకుంటే మీకు తొందరగా మీకు ఆ మార్కెట్ లో టార్గెట్ రీచ్ అవడానికి అవకాశం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి అనుపమ గారు కాల్ చేశారు. అనుపమ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో అనుపమ గారు అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే, నమస్తే సార్. నమస్తే. యాక్చువల్ గా నా దగ్గర ఐనాక్స్ విండ్ అనంతరాజు ఉంది సార్. ఐనాక్స్ విండ్ అనంతరాజు సార్. ఇంకోటి అవి అంటే ప్రాఫిట్స్ ఏం లేవు, లాస్ట్ లోనే ఉన్నాను అవి. యాక్చువల్ గా ఐనాక్స్ విండ్ అయితే మాత్రం లాస్ట్ అక్టోబర్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అయితే డ్రాస్టికల్ గా ఫాల్ ఉన్నది. దీంట్లో మూమెంట్ రావడానికి అయితే టేక్ ఆఫ్ లాట్ ఆఫ్ టైం, ఇంకా ఒక 6 months వెయిట్ చేస్తే తప్ప దీంట్లో ఐనాక్స్ విండ్ లో మనకి ఎనర్జీ సెక్టర్ మనకి ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం ఉంది అన్నది మనం చెప్పలేము. అదేవిధంగా మీరు ఏదైతే అనంతరాజ్ ఇండస్ట్రీస్ కూడా మీరు ఆల్రెడీ తీసుకున్నారు, అది కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ లో మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. కొద్ది రోజులు వెయిట్ చేస్తే దాంట్లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మనం దాన్ని మీరు ఎగ్జిట్ అవడానికి అవకాశం ఉంటుంది మేడం. ప్రస్తుతానికి ఏంటంటే అనంతరాజు ఏదైతే డౌన్ ట్రెండ్ డ్రాస్టికల్ గా ఏదైతే మనకి లాస్ట్ జనవరి దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ గా ఫాల్ అయితే జరిగింది. ఇప్పుడు 580, 579, 580 నడుస్తుంది. కానీ దీంట్లో అంత మూమెంట్ వచ్చే అవకాశం అయితే కొంచెం కనబడలేదు. ఇది కూడా ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వెయిట్ చేస్తే తప్ప, రిజల్ట్ బాగుంటే తప్ప దీంట్లో మార్కెట్ లో మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. రైట్ సార్. రామ్ గారు అడుగుతున్నారు, కెనరా బ్యాంక్ 105 రూపాయల దగ్గర అలాగే డిసిబి 112 రూపాయల దగ్గర కొన్నారంట, రెండింటిని హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. యాక్చువల్గా కెనరా బ్యాంక్ అయితే ఎగ్జిట్ అవ్వని చెప్తాను. రెండో స్టాక్ ఏంటి మేడం? డిసిబి. డి సార్, డి. డిసిబి. ఓకే.
ఓకే, ఇది కూడా ఎగ్జిట్ అవుతుంది, రెండు కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను మేడం. ఎందుకంటే మార్కెట్ లో మళ్ళీ అంత మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇది కూడా కెనరా బ్యాంక్ కూడా అంత పెద్ద పర్ఫెక్ట్ గా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా లేదు కాబట్టి మీరు 110 దగ్గర 105 115 దగ్గర ఎక్కడ చోట ఎగ్జిట్ అవుతే మీరు నెక్స్ట్ మీరు ప్రోగ్రెసివ్ ఉన్న ICICI లో కానీ లేకపోతే యాక్సిస్ బ్యాంక్ కానీ కోటక్ బ్యాంక్ కానీ అలా ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కందుకూరు నుంచి మధుసూదన్ రావు గారు కాల్ చేశారు. మధుసూదన్ రావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. నాకు రిలయన్స్ పవర్ 64 లో కొన్నానండి. అది ఇప్పుడు హోల్డ్ చేయాలా ఎగ్జిట్ కావాలా అని. అంటే దాంట్లో అంత పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం అయితే తక్కువే అండి. ప్రజెంట్ అయితే మళ్ళీ ఆల్రెడీ 65 పైన ఏదైనా ఉంటే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దీంట్లో అన్సర్టనిటీ అంత పర్ఫెక్ట్ గా మనకు మార్కెట్ లో మళ్ళీ ముందుకు వెళ్తుందా అన్న గ్యారంటీ లేదు. కానీ మంచి మూమెంట్ అయితే వచ్చింది. మీరు అవకాశం ఉంటే మాత్రం మార్కెట్ లో దీన్ని క్యాష్ చేసుకోవడం మంచిది. రైట్ సార్, అలాగే శ్రవంతి గారు అడుగుతున్నారు, టాటా కమ్యూనికేషన్ స్టాక్ బై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. టాటా కమ్యూనికేషన్స్ ప్రజెంట్ అయితే కన్సల్టేషన్ టేక్ ఆఫ్ అవడానికి రెడీగానే ఉంది మేడం. ఇలాంటి స్టాక్స్ లో ఒకరు చేయాలనుకుంటే ఒక టూ ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని మీరు బై చేయండి, ఇక్కడ బై చేయండి. ఇంకేదైనా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వస్తే మళ్ళీ ఇంకో టేక్ ఆఫ్ మళ్ళీ బై చేయడానికి ఒక 50% బై చేయడానికి ఉంది. కానీ ప్రజెంట్ అయితే 1760 నడుస్తుంది, అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒకవేళ 1630 1640 కూడా ఒకవేళ వస్తే మళ్ళీ అక్యుములేట్ చేయడానికి రెడీగా ఉంటాయి. మార్కెట్ లో దీన్ని ఒక 6 months నుంచి 1 8 డౌన్ ద లైన్ మీరు వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, అలాగే వినోద్ కుమార్ గారు అడుగుతున్నారండి, బజాజ్ ఫైనాన్స్ అండ్ స్టెర్లైట్ టెక్ ఫ్రెష్ బై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్ అయితే ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ వస్తే కన్సాలిడేషన్ పొజిషన్ ఉన్నా సరే మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై చేయండి. అదేవిధంగా మీరు చెప్తున్న స్టెర్లాన్ కూడా మార్కెట్ లో వెయిట్ చేసి కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత బై చేయడానికి ప్రయత్నం చేయండి.